నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో ఈరోజు మనం డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ గురించి తెలుసుకుంటాం. అంటే మనం కొన్ని మెడికేషన్స్ వాడటం వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లోపాలు అనేటివి వస్తాయి. సో కానీ యూజువల్గా డ్రగ్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ మనం మెడికేషన్స్ ఆఫ్ చేయటంలో అంటే కట్ ఆఫ్ చేయటం ద్వారా అంటే మార్చడం ద్వారా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ కొంతమందిలో ఏమవుతుంది, అలాగే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కొద్దిగా పర్మనెంట్గా ఈ డ్రగ్ ఆపినా కానీ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది పేషెంట్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ మెడికేషన్స్ ఏంటివేంటో తెలుసుకుందాం. ఎనీ మెడికేషన్ ఆ మాటకు వస్తే ఏ మెడికేషన్స్ అయినా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేయొచ్చు. ముఖ్యంగా సింపుల్గా మనం హెయిర్ గ్రోత్కి యూజ్ చేసే మెడికేషన్స్ కావచ్చు, అంటే మినాక్సిడిల్ కావచ్చు, ఫెనిస్ట్రైడ్ కావచ్చు. బేసికలీ ఇదేం చేస్తాయంటే మినాక్సిడిల్ హైపర్ టెన్షన్తో పాటు రక్త ప్రసరణని ఇంక్రీజ్ చేస్తుంది శరీరం అంతా. మెయిన్గా అందుకనే టాపికల్గా ఎక్కువ వాడతాము. ఫెనిస్ట్రైడ్ ఏంటంటే వీర్యకణాల సంతతిని తగ్గిస్తుంది. సో ఈ రెండింటితో ఏంటంటే కొద్దిగా డిజైర్ తగ్గటము, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. బట్ ఇవి ట్రాన్సియంట్, ఇబ్బంది ఏం పడకండి, ఇది వాడుతున్నాను అని భయపడకండి. సో కొంతమందిలో మాత్రం అలాగా జరుగుతుంది. సో వాటిని ఆపేసిన వెంటనే మనకు డిస్ఫంక్షన్ అనేది పోతుంది. యాజ్ యూజువల్గా కోరికలకు తగ్గట్టు అంగం స్తంభించడం అనేది జరుగుతుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ నుంచి రివైవ్ అవుతారు. ఇది రివర్సబుల్. అదేవిధంగా హైపర్ టెన్షన్కి మెడికేషన్, హైపర్ టెన్షన్ వల్ల రావచ్చు అండ్ హైపర్ టెన్షన్ యూస్ చేసే మెడికేషన్స్ వల్ల కావచ్చు. ఎనీ మెడికేషన్స్, లెట్ ఇట్ బి ఆంబ్లోడిపిన్ కావచ్చు, ఈవెన్ డెల్మా హెచ్లో హైడ్రోక్లోరోథైజైడ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కలిగిస్తాయి. అంటే అలా వాడే వాళ్ళందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుందని కాదు, బట్ కలగచ్చు. అదేవిధంగా షుగర్ వల్ల మెట్ఫార్మిన్ కావచ్చు, రకరకాల మెడికేషన్స్ ఉంటాయి. వీటిల్లో ఏదైనా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, కానీ ఇవి కొద్దిగా మార్చడం ద్వారా వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ కొంతమందిలో అలా కాదు. అదేవిధంగా థైరాయిడ్ మెడికేషన్స్ కానీ ఏవైనా, అండ్ ముఖ్యంగా సైకియాట్రిక్ మెడికేషన్స్ అంటే యాంటీ డిప్రెసెంట్స్ కావచ్చు, యాంటీ సైకోటిక్స్ కావచ్చు, ఈవెన్ మూడ్ స్టెబిలైజర్స్ కావచ్చు, ఏవైనా కానీ మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కాజ్ చేస్తాయి. ఈ మెడికేషన్స్లో మార్పులు చేయటము, ఇది ఒక మెడికేషన్ వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చినప్పుడు దాన్ని చేంజ్ చేసి వేరే మెడికేషన్ పెట్టడం ద్వారా వీళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. కానీ కొంతమందిలో ఇది పర్మనెంట్గా అది డ్రగ్ ఆపేసినా కానీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అలాగే ఉంటుంది. అంటే కోరిక తగ్గట్టు అంగం స్తంభించదు. దాంతో వాళ్ళ లైఫ్లో సెక్షువల్ లైఫ్ అనేది చాలా దూరం అవుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే ఏదో మెడికేషన్స్ పెట్టి ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా, షాక్ వేవ్ థెరపీ అంటే దీన్ని పూర్తిగా ఏమంటామంటే ఎక్స్ట్రా కార్పోరియల్ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటాం. షాక్ అంటే ఎలక్ట్రిక్ షాక్ కాదండి, ఎటువంటి ఏసీ కరెంట్ కానీ డీసీ కరెంట్ కానీ ఇవ్వటం కాదు. ఇది సౌండ్ వేవ్ థెరపీ. సౌండ్ వేవ్స్ ద్వారా అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేయటము, ఏమన్నా బ్లాక్స్ ఉంటే దాన్ని తొలగించటం, అండ్ కొత్త బ్లడ్ వెజల్స్ ఏర్పడి అంటే న్యూ వాస్కులరైజేషన్ అంటాం. దాని ద్వారా అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ అయ్యి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రివైవ్ అయ్యి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేసుకో హ్యాపీగా, వాళ్ళకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ రివైవ్ అయ్యి వాళ్ళ సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తారు. ఈ మనకు డ్రగ్ ఇండ్యూస్డ్ ద్వారా వచ్చిన ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఈ షాక్ వేవ్ థెరపీతో తీసుకోవడంలో అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం తీసుకుంటే హ్యాపీగా వాళ్ళకి సెక్షువల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా వాళ్ళు ఎంజాయ్ చేసుకోగలుగుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.